స్నోకువామి కొండలు ఇవి. ఈ కొండల మీద మంచు ఒక నెల రోజుల కింద కూర్చున్నటువంటి మంచు ఇంకా కూడా మనకు కరిగిపోకుండా కనిపిస్తూ ఉన్నది. ఆ మంచు కరిగి కిందికి వచ్చి జలపాతాల్లాగా మారి కిందికి వస్తున్నది. అట్లాగే ఆ చెట్లు చాలా ఎత్తుగా పచ్చటి చెట్లు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత నల్లటి ఆ రాక్ మీద మంచు అంతా పేరుకుపోయి అదంతా కూడా కరిగి కిందికి వస్తున్నది. చాలా ఎత్తైనటువంటి దాదాపు 4-5 వేల ఫీట్ల ఎత్తుతోటి ఉన్నది. ఇక్కడ ఇది మొత్తం మంచు పేరుకుపోయింది. దీని మీద స్కీయింగ్ అంటే మంచు మీద ఆడుకునేటువంటి ఆట, కట్టెలు పట్టుకొని కాళ్ళకు స్కీస్ ఇట్లా జారిపోయేటువంటివి వేసుకొని ఆడుకుంటారు. దానికోసం ఇక్కడ ఏర్పాటు చేయబడ్డది. అక్కడ నుంచి పైన ఎత్తైనటువంటి స్థలం నుంచి కిందికి జుర్రు అని జారుకుంటా రావడానికి ఇది ఒక ప్లేస్ లాగా ఉన్నది. ఈ కరిగిన నీళ్లు పోతున్న విషయాన్ని ఇక్కడ మేము గమనించాము. చాలా అద్భుతంగా ఉంది ప్రకృతి సౌందర్యం, చెట్లు, గుట్టలు, అడవి, నీళ్ళు. ఇది మనిషికి చూడంగానే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకు మన గుట్టలను చూడంగానే సంతోషం అనిపిస్తుంది, ఎందుకు నీళ్లు చూడంగానే సంతోషం అనిపిస్తుంది అని చెప్పి మేము మా చిన్న అబ్బాయి సురేష్ నేను ఇంతకుముందు అనుకుంటున్నప్పుడు బహుశా మన కొన్ని లక్షల సంవత్సరాల క్రితం లేదా 1000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ గుట్టల మీద నుంచి ఈ అడవుల నుంచి నడుచుకుంటూ ఆ పచ్చదనానికి అక్కడ ఉన్నటువంటి పండో ఫలమో కాయో లేదా ఒక జంతువు ఆహారంగా దొరికిందని సంబరంతో మనలో ఉండేటువంటి జీన్స్ లోపల ఉన్నటువంటి ఆ కణాలు అవి బహుశా స్పందిస్తాయేమో. అట్లాగే నీళ్ళని చూస్తే కూడా మనకు సంతోషం అందుకే కలుపుతాయేమో, ఆ నీటిలో ఉన్నటువంటి చేపలో లేకుంటే ఆహారమో ఏదో ఒకటి దొరికిందని. అందుకే మనిషికి ఎత్తైనటువంటి పర్వతాలు చూసినా ఒకవైపు సంతోషం, ఒకవైపు భయం. మనలాంటి వాళ్ళు కొంతమంది ఆ గుట్టల మీదకి వెళ్ళి ఇప్పుడు పోయి ఉంటారు కావచ్చు, అందుకని చెప్పి ఎత్తైన గుట్టలు చూస్తే భయం. అదేవిధంగా ఎత్తైన పర్వతాలు చూస్తే ఆనందం, ఆహారం దొరుకుతుంది. నదులైనా సముద్రాలైనా గుట్టలైనా ఆహారం దొరికింది, ఆహారం అందించినాయి, అట్లాగే ప్రమాదకారులుగా ఉన్నాయి. అందుకే మనకు ఇవి చూసినప్పుడు ఒకవైపు ఆనందం, మరొక వైపు భయం కూడా. ఎక్కాలంటే వాటి మీద నడవాలంటే కూడా భయం. ఇది ఈ సందర్భంగా నేను చూస్తున్నటువంటి వీడియో.